మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఈ కామెంట్స్ చేస్తూ ఉంటారో, అంటే మళ్ళీ మేం గనక అధికారంలోకొస్తే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తాం. మళ్ళీ మమ్మల్ని ఎదుర్కోక తప్పదంటూ ఎప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలైతే చేస్తుంటారు. ఇప్పుడు మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూడా ఇదే విధంగా వ్యాఖ్యలైతే చేయడమే కాకుండా, పోలీస్ వ్యవస్థపై కూడా సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అసలేం జరిగింది ఏంటి అని చూస్తే గనక, పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలంటూ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఈ హాట్ కామెంట్స్ కింద అయితే మారాయి. ప్రస్తుతం దీనిపై కూడా వైరల్ అవుతున్నాయి కామెంట్స్ అయితే గనక. ఇవాళ నెల్లూరులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని కామెంట్ చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిగ్గుపడాలని అన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత కూడా తాజాగా కేంద్రం విడుదల చేసినటువంటి నివేదిక చూసి సిగ్గుపడాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మాజీ సీఎం జగన్ 960 కోట్లతో పనులు చేపడితే ఆ పనులు చంద్రబాబు సర్కార్ ఆపేసి చూస్తోందని చెప్పేసి, ఎంత జరుగుతుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టించారని చెప్పేసి, టీడీపీ వ్యక్తులు తమలో తామే చంపుకున్నారని ఎస్పీ చెప్పారని కూడా రోజా గుర్తు చేశారు. మళ్ళీ అక్రమ కేసులతో వైసీపీ నాయకులందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. పోలీసులు కాకి చొక్కాను పసుపు చొక్కాగా మార్చేస్తున్నారని, అలా పోలీసులు కూడా టీడీపీ చెప్పిందే చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఎప్పటిలాగే ఈ కామెంట్ ఇది కూడా అయితే కనుక ఆవిడ చెప్పడం జరిగింది. ఏంటంటే, వైసీపీ హయాంలో తప్పుడు కేసులు ఎవ్వరి మీద పెట్టలేదని, ఎవ్వరిని వేధింపులకు అయితే గురి చేయలేదని పేర్కొన్న రోజా, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తామని టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కొందరు నేతలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఇంకా రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, మహిళలపై దాడులు, హత్య రాజకీయాలు పెరిగాయి, ఇలా చాలా హాట్ కామెంట్స్ అయితే కనుక రోజా చేశారు.